తమిళనాడు అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు రాజకీయ పార్టీలు. ఈ క్రమంలో అధికార పార్టీ నేతపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు డీఎంకే అన్నా డీఎంకే మధ్య మంట పుట్టిస్తున్నాయి. తమిళనాడులో అధికార డీఎంకే పార్టీకి చెందిన నేతపై అతడి భార్య చేసిన ఆరోపణలు పెనుదుమారం రేపుతున్నాయి. తన భర్త తనను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, లైంగికంగా వేధిస్తున్నాడని ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. రాజకీయ నాయకులకు యువతులను పంపించడమే అతని పని అని, తనను కూడా అతడు దారుణంగా చూస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త దైవశయల్ డీఎంకే యువజన విభాగం ఉపకార్యదర్శినని చెప్పుకుంటూ తనతో పాటు అనేక మంది అమ్మాయిలను దారుణంగా హింసిస్తున్నాడని ఆమె వాపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన కుటుంబ సభ్యులను తగలబెడతానని బెదిరించాడని ఆరోపించింది. దైవశయల్ను డీఎంకే ప్రభుత్వం కాపాడుతోందని ఏఐడీఎంకే ఆరోపిస్తుంది. అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో పోలీసులు కేసు నమోదు చేయడానికి నిరాకరించారని, బాధితురాలి తరపున తాము పోరాటం చేసిన తర్వాతే పోలీసులు కేసు నమోదు చేశారని ఏఐడీఎంకే అధినేత పళనిస్వామి ఆరోపించారు. మరోవైపు ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్ 3 రోజుల్లోగా యాక్షన్ రిపోర్ట్, ఎఫ్ఐఆర్ కాపీని సమర్పించాలని తమిళనాడు పోలీసులను ఆదేశించింది.